కంపల్సరీ అవుతాడు. డిప్యూటీ సీఎం తీసే అంత సీన్ లేదు. ఎన్ని సినిమాలు తీసి అంత సీన్ వచ్చిందన్న. కొంతమంది రాజకీయం వేరు, కానీ ఏదైతే ఆల్రెడీ అదే పదవి నేను దాని గురించే మాట్లాడుతున్నా. మీరు సినిమాలు తీసేటప్పుడు ఏమన్నారు అని చెప్పేసి మన డిస్కషన్ ఏదైతే తెలుగుదేశం ఇప్పుడు జనసేన రెండు కలిసి ఉన్నప్పుడు ఆల్రెడీ జనసేన ఏదైతే ఉన్నారో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నుంచి అదే లోకేష్ కిట్టే బాగుంటుంది. లోకేష్ చదువుకు నాకు మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది, కానీ ముందు చెప్తున్నా ఆయన సినిమాలు చేసేటప్పుడు ఎవడో రాజకీయాలలో బాగుపడ్డా అని చెప్పేసి మస్తు మాట్లాడారు. అట్లాంటి ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎంఏ కదా అని చెప్పేసి మళ్ళా అంటారు. సో ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నాం మేము, అర్థమవుతుందా? సో టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు అయితే అంతెందుకు మరి ఓటింగ్ ఎందుకు పెట్టాలి? మరి మీరు ఆగకుండా చంద్రబాబు నాయుడిని సీఎం పెట్టారు, మరి అప్పుడే డిసైడ్ కావచ్చు కదా. అరే ఏమంటారు మా నారా లోకేష్ డిప్యూటీ సీఎం గా పెడితే అయిపోతా అని చెప్పేసి మరి మీరు ఎవరిని అనుకోకుండా ఇప్పుడు ఏదో ఆయన వస్తే మాకు ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి అట్లా దురుద్దేశంతో ఆలోచించి ఆయన వచ్చినాక మీరు అరే నాకు ఎన్ని సీట్లు వచ్చినాయి ఇప్పుడు మా నారా లోకేష్ ని పెడతా అంటే ప్రజలంతా అమాయకులైతే కాదు, మరి అంత దిగజారే బతుకులైతే బతకలేరు. అదే అయితే మాత్రం ఆంధ్ర మొత్తం తగలాడిపోతుంది అన్న. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 10-12 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే అయినా సరే అంతెందుకన్నా ఏం ఇవ్వకపోతే ప్రజలు కూడా నమ్మకపోతే కూడా కౌలుదారులకి సాయం చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి మీరు డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తారంటే ఒక సీఎంని తీసేసినట్టే అర్థం చేసుకోండి. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే కూటమి కలిసి ఉంటేనే నెక్స్ట్ కంపల్సరీ 5 years అభివృద్ధి అవుతుంది. అట్లా కాకుండా మీరు ఇంకో వేరే అయితే కంపల్సరీ జగన్ కి ఇంకొక దారి అయిపోయి జగన్ కి ఫేవర్ కావచ్చు. నేను జగన్ కూడా మంచిగా చేస్తలేడు అని చెప్పేసి అనలేదు, ఆయన 100% 70% చేసిండు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఇంతకుముందు చాలా అభివృద్ధి లాస్ అయింది కాబట్టి ఇప్పుడు వస్తే 100% అవుతుంది. సో అలాగా ఎలా చేసుకున్నా సరే, ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అందరు ఏమంటారు నారా లోకేష్ కి ఎక్స్పీరియన్స్ ఉంది పవన్ కళ్యాణ్ కి లేదని అంటే అయ్యా ఆయనకి ఒక పదవి ఇవ్వక ముందుకే ఆయన చాలా ఎక్స్పీరియన్స్ అయ్యిండు. సో ఇప్పుడు ఎన్నో ట్రస్ట్లకు ఇస్తుండు, ఒక గ్రామాలకు వెళ్తుండు. ఇంతకుముందు ఏ నాయకుడు వెళ్ళలే, ఒక పల్లెటూరికైనా సరే చిన్న గ్రామానికైనా సరే దేనికి వెళ్ళలే. అట్లాంటి నాయకుడు ఒక గ్రామాలకు వెళ్ళి రోడ్లు లేని సదుపాయం లేని గ్రామాలకు వెళ్ళి మంచి బాగోగులు ఏదో చూసుకుందంటే అట్లాంటి నాయకుడు ఆంధ్రకి చాలా అవసరం. సో అట్లాంటి మీరు డిప్యూటీ సీఎం లాగా తీసేస్తే మీ బతుకులు మీరే నాశనం చేసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ మీరు డిప్యూటీ సీఎం అన్నారు కదా తీసేస్తాని, అది కొన్ని ఎమ్మెల్సీ వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు టీడీపీ వాళ్ళ నుంచి అలా మాట్లాడడం జరిగింది. బయట నుంచి ఏ ప్రజలు అలా మాట్లాడారు. సో పవన్ కళ్యాణ్ వాల్యూ అందరికీ తెలుసు కాబట్టి